వెల్కమ్ బ్యాక్. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో బీజేపీలోకి భారీ చేరికలు కొనసాగాయి. ఎన్నికల ప్రచారంలో పెద్ద ఎత్తున వస్తున్న స్పందన విజయానికి సంకేతమని వ్యాఖ్యానించారు. నరసాపురం పార్లమెంటు స్థానంతో పాటు 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు గెలుపొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో మహిళలు, యువత అధిక సంఖ్యలో పార్టీలో చేరడం శుభపరిణామమని పేర్కొన్నారు. తన సతీమణి, బంధువులు, బీజేపీ కుటుంబ సభ్యులు, టీడీపీ, జనసేన మిత్రులు ఎన్నికల ప్రచారంలో ముందుంటున్నారని నర్సాపూర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. నియోజకవర్గంలో ప్రచారానికి వెళ్తున్నటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున స్పందన లభిస్తూ ఉంది. అనేక మంది పార్టీలో జాయిన్ అవుతా ఉన్నారు. నరేంద్ర మోడీ గారి యొక్క విధానాలకు మద్దతుగా పెద్ద ఎత్తున యువత, మహిళలు పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఏదైతే ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వాన్ని ఓడించడానికి వేళ జరిగేటువంటి ఈ ఎన్నికల్లో ప్రజలు అనూహ్యంగా ఊహించిన దానికంటే ఎక్కువగా కూటమి యొక్క అభ్యర్థులను స్వాగతిస్తున్నారనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. మేము తిరిగేటువంటి సందర్భంలో వారు స్వచ్ఛందంగా వచ్చి వేలాది మంది కార్యకర్తలు ప్రచారంలో పాల్గొనడం ద్వారా, అలాగే మొన్న నేను నామినేషన్ వేసినటువంటి సందర్భంలో 1952 నుంచి కూడా నర్సాపూర్ లోక్సభ నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజలు స్వచ్ఛందంగా రావడం జరిగింది. కాబట్టి దీన్ని బట్టి భారతీయ జనతా పార్టీ విజయం ఈ పార్లమెంట్లో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తారనేటువంటి నమ్మకం, విశ్వాసం మాకు ఉండడమే కాకుండా పెద్ద ఎత్తున మెజార్టీ వచ్చేటువంటి పరిస్థితి ఈరోజు కనపడుతుంది.